హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు బుధవారం ప్రకటన జారీ చేసింది. ఇక ఈ మేరకు దీని గురించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన చేశారు. ప్రస్తుతం రెపో రేటు 5.25% ఉండగా దాన్నే కొనసాగించేందుకు మొగ్గు చూపింది. ఇక అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త కారణాలతో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇంధన శక్తి, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. ఇక దీంతో ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల క్రమంలో ఎప్పటిలాగా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇక అలాగే ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో తొలి రోజు వడ్డీ రేట్లపై చర్చించారు. ఇక అలాగే గత ఏడాది రెపో రేట్ను 125 బేసిక్ పాయింట్ల మేర తగ్గించారు. ఆ తర్వాత రెపో రేట్లో మార్పులు చోటు చేసుకోలేదు. దీనివల్ల బ్యాంకుల్లో ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లే ఫిక్స్డ్ డిపాజిట్లు, రుణాలకు వర్తించనున్నాయి. రెపో రేట్లను సవరిస్తే బ్యాంక్ దానికి తగ్గట్టు వడ్డీ రేట్లను మార్పులు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగింది. ఇక ముడి చమురు ధరలు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. అటు గ్యాస్ ధరలు కూడా పెరిగి సామాన్యులకు షాక్ ఇచ్చాయి. ఇక అలాగే ఇటీవల ఏప్రిల్ 1వ తేదీ కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచారు. భారత్ ముడి చమురు, గ్యాస్ను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి కోసం భారీగా ఖర్చు పెడుతున్నందున ఇంధనం, గ్యాస్ ధరలు ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఇక అలాగే ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఇది ప్రభావితం చూపుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.